ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దినాన పునరుత్థాన ఆదివారం మనం చదవవలసిన వాక్య పఠనాలు, వినబోచున్న వర్తమానం మనకు ముందుగానే తెలియపరచబడ్డాయి కనుక సిద్ధపడి దేవుని సన్నిధిని నిలుచుదుముగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానము కొరకిన భాగము లేవియా కాండము 21వ అధ్యాయము. ప్రియరా 7 నుండి కొన్ని వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 7వ వచనం, వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనరాదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదువుబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయండి. మీ దీవెన చేత కప్పండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? యాజకుని యొక్క నియమములలో కొన్ని మాటలను ఇక్కడ మనం చూస్తున్నాము. జరిగిన విషయం ఏంటంటే, వారు వాగ్దాన దేశానికి ప్రయాణమై వచ్చుచున్నప్పుడు దేవాది దేవుడు మోషే ద్వారా కొన్ని నియమాలను అహరోను తన కుమారులకు అనుగ్రహించడం జరిగింది. వాటిల్లో కొన్ని విషయాలు కేవలం యాజకుల గురించి చెప్పారు. ఈ యాజకుల గురించి చెప్పబడిన మాటల్లో ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం. వారు జార స్త్రీనే కానీ భ్రష్టురాలినే కానీ పెండ్లి చేసుకొనకూడదు. విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఎందుకనగా వారు దేవునికి ప్రతిష్ఠత చేయబడిన వారు. ప్రియులరా, ఆది నుండి కూడా మరి ఈ ప్రతిష్ఠత అనేది మనం చూస్తూ వస్తున్నాము. ప్రభువు కొరకు తమను తాము ప్రతిష్ఠించుకోవడం అనేది దేవుడు చూపిన మహాకృప, దేవుడు కనుపరిచిన దీర్ఘశాంతము. ఆత్మీయులారా,
యేసు ప్రభులు వారు తండ్రి చేత ప్రతిష్ఠించబడిన వారు. యేసు ప్రభులు వారు మన కొరకు తనను తాను ప్రతిష్ఠించుకున్నవారు. ప్రతిష్టతలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. ప్రతిష్టత లేని చోట మరణము అనేది ఏలుబడి చేస్తుంది. ఈ వాక్య భాగంలో వారు తమను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవారు గనక లోక సంబంధమైన వాటిలో వారు ఉండకూడదు అనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. వారు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠుడు దేవునిని మహిమపరుస్తున్నాడు. ప్రతిష్ఠుడు దేవుని చేతిలో ఓ పాత్ర వలె పనిచేయుచున్నాడు. ప్రియులారా, ప్రతిష్ఠత లేని వ్యక్తి ప్రభువుకు సంబంధించిన వాడు కాదు. ప్రతిష్ఠించుకున్న వ్యక్తి ప్రభువునకు సంబంధించినటువంటి వాడు. ఎక్కడ ప్రతిష్ఠత ఉంటుందో అక్కడ ప్రభువు యొక్క మహిమయే ఉంటుంది. ప్రతిష్ఠతను ఎప్పుడైతే ఒక వ్యక్తి కోల్పోతాడో అక్కడ మరణం అనేది ఏలుబడి చేస్తుంది. మనకు ఆది కుటుంబంలో మొదటి ఆదాము హవ్వలు వారు ప్రభువు సన్నిధిని నిలిచినప్పుడు వారు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు. ఎప్పుడైతే ఆ ప్రతిష్టత వారు కోల్పోయారో మహిమను వారు పోగొట్టుకున్నారు. దేవునితో సన్నిహిత సంబంధాన్ని వారు విడిచిపెట్టవలసి వచ్చింది. వారు దేవుని యొక్క నియమమున నిలిచి ఉన్నంత కాలం మహిమను కోల్పోక వారు జీవించారు. మహిమాయుక్తమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. మహిమాయుక్తమైన జీవితంతో వారు దాచబడ్డారు. విందాము దేవుని మాటలు. వారు ప్రతిష్ఠులై తినకూడని పండు ఉన్నంతకాలం మహిమను కోల్పోలేదు కదా. వారి మీద ఉన్న మహిమ ఆ ప్రాంతాన్ని, ఏదెను వనాన్ని నింపింది. ఎప్పుడైతే వీరు ఆజ్ఞను అతిక్రమించి తమ ప్రతిష్టతను కోల్పోయారో సమస్యలు అక్కడే స్టార్ట్ అయ్యాయి. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో చేసుకున్న తీర్మానంలో నిలిచి ఉండకపోవడమే ప్రతిష్టతను కోల్పోవడం. దేవుని దగ్గర ఏ తీర్మానాన్ని నువ్వు చేసుకున్నావు, ఎలాగ నువ్వు దేవుని ఆరాధన చేయాలనుకున్నావు, దేవుని వాక్యాన్ని ఎన్ని అధ్యాయాలు చదవాలనుకున్నావు, ఎన్ని గంటలు ప్రార్థన చేయాలనుకున్నావు, ఎన్ని స్తోత్రాలు చెల్లించాలనుకున్నావు, నీకు కలిగిన దాని నుండి ఎంత భాగమును ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు వెచ్చించాలనుకున్నావు, మందిరంలో నువ్వెంతటి సహకారిగా ఉండాలనుకున్నావు, కుటుంబంలో ఎంత మాదిరిని కొనపరచాలనుకున్నావు, సమాజంలో ఓ పాత్రగా ఉప్పు వలె, వెలుగు వలె ఎలా పని చేయాలనుకున్నావు. ఇన్ని శ్రేష్టమైన తీర్మానాలతో కలిగిన నీకు కలిగిన దానిలో 10వ భాగము కాదు, నాకు ఈ విషయంలో మేలు చేసిన ఎడల దేవుడు 2 భాగాలను అనగా 20వ వంతును నేను వెచ్చిస్తానని చక్కనైన తీర్మానాలు చేసుకున్న వ్యక్తివి నీవు. బలహీన కాడి తప్పించబడితే బలమైన పని చేస్తాననుకున్న వ్యక్తివి కదా నువ్వు. మరి ఇలాంటి తీర్మానం చేసుకుని వాటన్నిటికీ నువ్వు పూర్తిగా భిన్నంగా తిరిగి ఉన్నావంటే మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రతిష్టతను కోల్పోయినటువంటి వ్యక్తివి కాదా? అలా కోల్పోయి ఉండడం దేవుని చిత్తమా? కాదు కదా. కనుక ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మహిమలో నిలవవలసిన ఆదాము హవ్వలు
వారు ప్రతిష్టతని ఎప్పుడైతే కోల్పోయారో మహిమాయుక్తమైన జీవితాన్ని పోగొట్టేసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వారు మహిమను పోగొట్టుకుని దేవుని ఎదుర్కొనలేని స్థితిలో ప్రభు ఎదుట వారు నిలవబడినట్లుగా ఆయన వారికి చర్మపు చొక్కాయిలను కుట్టించారు. అంటే బలి అర్పణ ద్వారా. ప్రియులారా, ఈ బలి అర్పణ ప్రభు అయిన యేసునే సూచిస్తూ ఉంది. ప్రతిష్టత కోల్పోయిన వారు మరలా తిరిగి ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్ద విన్నవించుకోవాలి. ప్రభు యొద్ద తన స్థితిని తెలియపరచాలి. ప్రభు సన్నిధిని వారు నిలిచి ఉండాలి. ఏ నియమమును దాటిపోయారో అదే నియమంలో వారు ఉండునట్లుగా తమ్మును తాము స్థిరపరుచుకుని ఎడల మహాదేవుడు కనికరించక మానతారా? కృపచూపక దాటిపోతారా? మొరను దాటి వెళ్ళిపోరు కదా. మనం తిరిగి ప్రతిష్ఠించబడిన అనుభవంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ ప్రతిష్ఠతతో కూడిన అనుభవంలోకి వస్తామో మరలా ఆ మహిమను పొందే అవకాశం దొరుకుతున్నది. కనుక ఆత్మీయులారా, ప్రభు పాదాలు పట్టుకున్నటకు గాను వేగిరమే సిద్ధపడదాం. దైవ సన్నిధి మనకు తోడై ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమంద హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. దినచర్యలో తోడై ఉండండి. నూతన నిబంధనలో రోమా 8:28 ప్రకారం 2:28 ప్రకారంగా బాహ్యమునకు పుట్టినవాడు యూదుడు కాదు గాని అంతరంగమందు మార్పు కలిగిన వాడి నిజమైన యూదుడు అంటున్నారు. అయ్యా, అట్టి యాజకత్వంలోకి మీరు మమ్మల్ని పిలిచారు గనక నూతన నిబంధన యాజకత్వంలో శ్రేష్టమైన ప్రతిష్ఠిత కలిగి మీ కొరకు జీవించుదుము గాక. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.